ఇక వాయు కాలుష్యం మరొకసారి ఢిల్లీని వణికిస్తోంది. ఈసారి మరింత దారుణంగా పడిపోయింది. సగటున 387 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. నగరంలోని 18కి పైగా ప్రాంతాల్లో 400 దాటింది కాలుష్యం. వాజీపూర్లో 443, జహంగీర్పురిలో 439, రోహిణిలో 434, ఆనంద్ విహార్లో 434, వివేక్ విహార్లో 437గా AQI నమోదైంది. మూడో రోజు వెరీ పోర్ కేటగిరీలోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. పొగమంచుతో 500 మీటర్లకు పడిపోయింది విజిబిలిటీ. ప్రయాణికులకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది ఢిల్లీ ఎయిర్పోర్ట్. ప్రస్తుతం విమాన కార్యకలాపాలు సాధారణంగా ఉన్నాయని, లేటెస్ట్ అప్డేట్ కోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన పరిశ్రమల కాలుష్యం, నిర్మాణ కార్యకలాపాల దుమ్ము ధూళితో గ్యాస్ ఛాంబర్లా మారింది ఢిల్లీ. దగ్గు, జలుబు, కళ్లమంటలు, శ్వాస సంబంధిత ఇబ్బందులతో ప్రజలు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్య నియంత్రణకు గ్రాఫ్ 3 చర్యలు చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం. మరోవైపు వాయు కాలుష్యంతో పాటు నగరంలో చలి తీవ్రత కూడా పెరిగింది. ఇవాళ ఉదయం పొగమంచుతో పాటు కనీస ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. రానున్న 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఇక వాయు కాలుష్యం మరొకసారి ఢిల్లీని వణికిస్తోంది. ఈసారి మరింత దారుణంగా పడిపోయింది. సగటున 387 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. నగరంలోని 18కి పైగా ప్రాంతాల్లో 400 దాటింది కాలుష్యం. వాజీపూర్లో 443, జహంగీర్పురిలో 439, రోహిణిలో 434, ఆనంద్ విహార్లో 434, వివేక్ విహార్లో 437గా AQI నమోదైంది. మూడో రోజు వెరీ పోర్ కేటగిరీలోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. పొగమంచుతో 500 మీటర్లకు పడిపోయింది విజిబిలిటీ. ప్రయాణికులకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది ఢిల్లీ ఎయిర్పోర్ట్. ప్రస్తుతం విమాన కార్యకలాపాలు సాధారణంగా ఉన్నాయని, లేటెస్ట్ అప్డేట్ కోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన పరిశ్రమల కాలుష్యం, నిర్మాణ కార్యకలాపాల దుమ్ము ధూళితో గ్యాస్ ఛాంబర్లా మారింది ఢిల్లీ. దగ్గు, జలుబు, కళ్లమంటలు, శ్వాస సంబంధిత ఇబ్బందులతో ప్రజలు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్య నియంత్రణకు గ్రాఫ్ 3 చర్యలు చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం. మరోవైపు వాయు కాలుష్యంతో పాటు నగరంలో చలి తీవ్రత కూడా పెరిగింది. ఇవాళ ఉదయం పొగమంచుతో పాటు కనీస ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. రానున్న 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.